మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎప్సెట్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి తెలంగాణ ఎప్సెట్ ఎగ్జామ్ గురించి ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్, కొన్ని ట్రిక్స్, ఏ మెథడ్ ఫాలో అయితే మీకు మార్క్స్ పెరిగే అవకాశం ఉంటుంది, టాప్ కాలేజ్లో సీట్ వచ్చే అవకాశం ఉంటుందో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. లాస్ట్ వరకు చూడండి. ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఏమేమి ఫాలో కావాలో మళ్ళీ ఒక్కసారి గుర్తు చేసి ఎగ్జామ్లో ట్రిక్స్ ఎలా చేస్తే బెటర్ అనేది మాట్లాడుకుందాం మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అండ్ ట్రిక్స్, అవాయిడ్ మిస్టేక్స్. ఈ మెథడ్ చేయండి, గెట్ గుడ్ స్కోర్. 70+ మార్క్స్ వస్తే మీకు టాప్ కాలేజ్ వస్తుంది. 70+ కానీ 80+ మార్క్స్ వస్తే ఎగ్జామ్స్ వచ్చేసి 9th, 10th, 11th ఉన్నాయని మనకు తెలుసు. 2 షిఫ్ట్స్ ఉంటుంది ఎవ్రీడే. ఒకటి మార్నింగ్ 9 to 12 అండ్ తర్వాత ఈవినింగ్ 3 to 6 PM. సో ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. 9 to 12 ఎగ్జామ్కి 7:30 నుండి అలో చేస్తున్నారు వాళ్ళు. ఆల్రెడీ బైపీసీ స్ట్రెంత్ కంప్లీట్ అయింది కదా. సో ఇది ఎంపీసీ స్టూడెంట్స్కి 9th, 10th, 11th ఎంపీసీ వాళ్ళది. సో బెటర్ 7:30 తర్వాత ఇమ్మీడియట్గా ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అవ్వండి. ఎందుకంటే వాళ్ళ చెకింగ్ ప్రాసెస్, అడ్మిట్ కార్డ్ క్రాస్ చెక్, ఇవంతా టైం వేస్ట్ అయిపోతుంది, టైం చాలా తీసుకుంటుంది. సో 7:30 వరకల్లా ఎంటర్ అవ్వండి. ఏదైనా లైట్ ఫుడ్ తీసుకొని స్టే హైడ్రేటెడ్, వాటర్ తాగుతూ అలా మూవ్ అవ్వండి కొంచెం. ఓకేనా, మరీ ఎక్కువ తాగండి. నెక్స్ట్ 3 to 6 PM సెకండ్ షిఫ్ట్ ఉంటే 1:30 నుంచి అలో చేస్తారు. సో 1:32 కల్లా ఎంటర్ అయిపోండి ఎగ్జామినేషన్ హాల్లోకి. ఏదైనా లైట్ ఫుడ్, ఓకే, ఎగ్జామ్లోకి ఎంటర్ అయ్యే మూమెంట్లో ఏదైనా చాక్లెట్స్, ఏదైనా ఎనర్జీ ఇచ్చే ఫుడ్, ఒకటి చిన్న లైట్ ఫుడ్ తీసుకోండి. ఎగ్జామ్లో మీకు ఏమంటారు ఎనర్జీ ఉంటుంది. నెక్స్ట్ అడ్మిట్ కార్డ్ ఏమేమి తీసుకెళ్ళాలంటే ఎగ్జామ్ హాల్లోకి అడ్మిట్ కార్డ్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలి. దాని మీద సిగ్నేచర్ ఏమన్నా పెట్టేది ఉంటే ఇన్విజిలేటర్ ప్రెజెన్స్లోనే పెట్టాలి, ఇంటి దగ్గర పెట్టొద్దు. నెక్స్ట్ డిక్లరేషన్ ఫామ్, అంటే అప్లికేషన్ ఫామ్ని ప్రింట్ తీసుకుంటే ఒక పేజీ వస్తుంది కదా, కింద ఫోటో అతికించాలి, లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఇవ్వాలి, సిగ్నేచర్ మాత్రం ఎగ్జామ్ హాల్లోనే పెట్టాలి. ఈ లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఇంప్రెషన్ ఫోటో అనేది ఇంటి దగ్గరనే చేయొచ్చు. ఒరిజినల్ ఐడి ప్రూఫ్ తీసుకెళ్ళండి. ఆధార్ కార్డ్ ఒరిజినల్ ఐడి ప్రూఫ్ తీసుకెళ్తే బెటర్. లేదు సార్ నా దగ్గర ఆధార్ ఒరిజినల్ లేదు అంటే ఓటర్ ఐడి, పాన్ కార్డు, ఇది ఏది ఉన్నా తీసుకొని వెళ్ళండి. సార్ నా దగ్గర ఇవి ఏవి లేవు అని అంటే ఒరిజినల్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్ళండి. ఓకే, నాకు ఖచ్చితంగా అలౌ చేస్తారు. 10th క్లాస్తో ఇంటర్ ఒరిజినల్ తీసుకొని వెళ్ళాలి. ఏం తీసుకెళ్ళినా ఒరిజినల్ తీసుకొని వెళ్ళాలి. దాని మీద మీ ఫోటో ఉండాలి, క్లియర్గా మీ పేరు ఉండాలి. నెక్స్ట్ అయితే రఫ్ పేపర్, చాలామంది స్టూడెంట్స్ పేరెంట్స్ అడుగుతున్నారు రఫ్ పేపర్ తీసుకుని వెళ్ళాలా వద్దా, ఎందుకంటే వాళ్ళు ఇస్తారా ఇయ్యరా, సఫిషియెంట్ ఇస్తారా ఇవ్వరా అని. వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. రఫ్ పేపర్స్ మాత్రం అలో చేయరు వాళ్ళు. నో, దే విల్ గివ్, వాళ్ళు ఇస్తారు. మనం ప్రాక్టీస్ చేసిన తర్వాత, మనం కొంత వర్క్ చేసిన తర్వాత ఆ పేపర్లను కూడా వాళ్ళకే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. మనకి తీసుకురావడానికి అవకాశం ఇవ్వరు. నెక్స్ట్ యూ షుడ్ టేక్ పెన్, బాల్ పాయింట్ పెన్ తీసుకొని వెళ్ళండి. బ్లూ ఆర్ బ్లాక్ తీసుకొని వెళ్ళండి, ఎందుకంటే ఎట్లాగో కంప్యూటర్ బేస్డ్ టెస్టే కదా. సో జస్ట్ ప్రాక్టీస్ కోసం పెన్ అయితే తీసుకొని వెళ్ళండి. నెక్స్ట్ యూ షుడ్ అవాయిడ్, ఇది ఏం అవాయిడ్ చేయాలంటే డ్రెస్సింగ్ అయితే చాలా సింపుల్గా ఉండేలా చూసుకోండి. మరీ ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోకండి. ఫుల్ హ్యాండ్స్ ఉంటే అలో చేయరా సార్ అంటే బైపీసీలో అలో చేసినారు, కానీ క్రాస్ చెక్ చేస్తుంటారు ప్రతిదీ. హాఫ్ హ్యాండ్స్ ఉంటే బెటర్. సింపుల్ డ్రెస్ వేసుకోండి. మెటల్ ఐటమ్స్ ఉండొద్దు, డ్రెస్ పైన మెటల్ ఐటమ్స్ ఉండొద్దు. కొద్దిమంది జిప్స్ అవి ఉన్నా అవి రిమూవ్ చేస్తారా అని అంటున్నారు, అలా ఉండదు. అవి మెటల్ ఐటమ్స్ ఉండదు, వాట్ ఎవర్ మేబీ. మెటల్ ఐటమ్స్ ఉన్నాయి అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు అవి మెటల్ ఐటమ్స్ రిమూవ్ చేయాలని చూస్తారు. తర్వాత మెహందీ, గర్ల్స్కి అయితే మెహందీ ఉంటే రిమూవ్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే వాళ్ళు బయోమెట్రిక్ తీసుకున్నప్పుడు అది రావాలి, లేకపోతే టైం వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ షూజు, క్లోజ్డ్ షూస్ అలో చేయకపోవచ్చు. స్లిప్పర్సే తీసుకొని వెళ్ళండి, స్లిప్పర్సే వాడండి బెటర్. వాచెస్, ఏదైనా ఆర్నమెంట్స్, ఇవి ఏవి ఉన్నా సరే వాళ్ళు అలో చేయకపోవచ్చు. ఎందుకు వచ్చిన గొడవ అది, అందుకని అవన్నీ రిమూవ్ చేసి మీరు సింపుల్గా ఎగ్జామినేషన్ హాల్లోకి వెళ్ళండి. ఎగ్జామ్లో మీ మెడల్ ఏదైనా రిలీజియన్ రిలేటెడ్ ఏదైనా లాకెట్స్ కానీ ఏదైనా మెటల్ ఐటమ్స్ ఉంటే వాళ్ళు రిమూవ్ చేయమంటే రిమూవ్ చేయండి. ఓకే, నాకు లేదు సార్, నాకు సెంటిమెంట్, నేను నమ్ముతా, నేను ఆ భగవంతుని నమ్ముతా, ఆ మెటల్ లాకెట్ నా మెడలో ఉంటేనే నేను కాన్ఫిడెంట్గా ఉంటా అనుకోకండి. మీరు వాళ్ళు రిమూవ్ చేయమంటే రిమూవ్ చేసి, ఆర్గ్యూ చేయకుండా రిమూవ్ చేసి ఎగ్జామ్ హాల్లోకి ఎంటర్ అవ్వండి. మీరు పడ్డ కష్టానికి మీ భగవంతుడు మీ పక్కనే ఉండి మీకు హెల్ప్ చేస్తాడు, అందులో ఎటువంటి డౌట్ లేదు. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వాళ్ళ దగ్గర ఆర్గ్యూ చేసి నేను రిమూవ్ చేయను అని మాత్రం అనకండి. వాళ్ళు రూల్స్ చెప్తారు, ఆ రూల్స్ బట్టే మనం ఫాలో కావాల్సి ఉంటుంది. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. నెక్స్ట్
అడ్మిట్ కార్డ్ కీప్ సేఫ్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ మీ దగ్గర పెట్టుకోండి సేఫ్గా, లేదా మెయిల్కి పెట్టుకోండి, ఎందుకంటే కౌన్సిలింగ్ టైంలో చాలా అవసరం అవుతుంది ఇది. నెక్స్ట్ మీకు కంప్యూటర్ సిస్టమ్ ఓపెన్ అవుతుంది కదా, మానిటర్. ఫస్ట్ పాయింట్, మానిటర్లో ఏదైనా ప్రాబ్లం ఉందంటే ఇమ్మీడియట్గా ఇన్విజిలేటర్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, వాళ్ళు ఆ మానిటర్ చేంజ్ చేయొచ్చు. ఖచ్చితంగా మీకు ఆ టైం అనేది అడ్జస్ట్ జరుగుతుంది. టైం వేస్ట్ చేయకండి, మీరు ట్రై చేయకండి. మీకు ఏదో కంప్యూటర్ గురించి తెలుసు కదా అని చెప్పేసి అది ఇది ట్రై చేయకండి, మీరే సెట్ చేయాలని ట్రై చేయకండి. ప్రాబ్లం ఉందా ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. నెక్స్ట్ ఈ ఎగ్జామ్ స్టార్ట్ అయిన వెంటనే మీ డీటెయిల్స్ కరెక్ట్ ఉన్నాయో లేవో చూసుకొని టైమర్ స్టార్ట్ అవుతుంది. 180, 179 టైమర్ స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఆ టైమర్ని బట్టి మీ ఎగ్జామ్ని అటెంప్ట్ చేయాలి. ఎలా అంటే 160 క్వశ్చన్స్ ఉంటుంది, 180 మినిట్స్ కదా టైం, 3 అవర్స్ టైం. నెగటివ్ మార్కింగ్ ఉండదు. సో బెస్ట్ స్ట్రాటజీ ఇది, చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్ని ఎలా అటాక్ చేయాలి, ఎందుకంటే బైపీసీ స్టూడెంట్స్ ఎగ్జామ్ రాశారు, సార్ మాకు టైం సరిపోలేదు సార్, లాస్ట్ 10 మినిట్స్లో 35 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి సార్, నాకు ఏం చేయాలో అర్థం కాక ఏదో ఒకటి ఫాస్ట్గా పెట్టుకుంటూ వెళ్ళాను సార్, అందులో 1-2 క్వశ్చన్స్ సెలెక్ట్ అయినా కూడా నాకు అర్థం కావట్లేదు సార్ అని చెప్పారనమాట. వాళ్ళ మార్కులు వచ్చేసి 58 మార్కులు, 59 మార్కులు, 60 మార్కులు, 35 మార్కులు, 40 మార్కులు, ఇలా ఘోరంగా వచ్చేసిన మార్క్స్. కొంచెం తెలివిగా రాసి ఉంటే, కొంచెం స్ట్రాటజీ ఫాలో అయ్యి ఉంటే, కొంచెం ప్రిపేర్డ్ అయ్యి ఉంటే ఖచ్చితంగా ఇంకొక 10-15 మార్కులు పెరిగే అవకాశం ఉంటుండే. సో మై డియర్ స్టూడెంట్స్, మీరు ఆ మిస్టేక్ చేయకండి. లాస్ట్ మినిట్ వరకు క్వశ్చన్స్ని ఎక్కువ పెట్టుకోకండి. ఎలా చేయాలో నేను చెప్తా చూడండి. ఇక్కడ బెస్ట్ స్ట్రాటజీ, మీకు ఇక్కడ క్వశ్చన్ పేపర్ ఇక్కడ కనిపిస్తుంటుంది, టైమర్ ఇక్కడ కనిపిస్తుంటుంది. ఓకేనా, అయితే ఇంకొకటి, ఈ టైమర్ 0 అయిన వెంటనే సిస్టమ్ క్లోజ్ అయిపోతుంది. మీరేం సబ్మిట్ అవన్నీ చేయాల్సిన అవసరం లేదు, సిస్టమ్ ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. మీ మార్క్స్ కనిపిస్తాయి, మీ మార్క్స్ 80 మార్కులా 90 మార్కులా అనేది డిస్ప్లే మీద కనిపిస్తాయి, అది గుర్తుపెట్టుకోండి. సార్ అదే ఫైనల్ మార్కులా సార్, ఇంకా పెరగవు తగ్గడం అలాంటిది ఏముండదు అంటే, కీ చేంజెస్ 99% అవే మార్క్స్ ఉంటుంది, లేదా 1 or 2 మార్క్స్ పెరగవచ్చు తగ్గవచ్చు, కీ చేంజెస్ని బట్టి ఉంటుంది అనమాట. ఓకేనా, మీకు ఐడియా వచ్చేస్తుంది ఆ మార్క్స్ని బట్టి. సో ఇప్పుడు నేనేమంటా అంటే, బెస్ట్ స్ట్రాటజీ ఎగ్జామ్లో బెస్ట్ స్ట్రాటజీ ఏంటి అంటే, టైం టేకింగ్ క్వశ్చన్స్. ఓకేనా, వితౌట్ టైం టేకింగ్ క్వశ్చన్స్ అని ఉంటుంది. అంటే మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్ని ఫస్ట్ అటెంప్ట్ చేస్తే మీరు కొంచెం రిలాక్స్ అవుతారు. అమ్మయ్య, అవుట్ ఆఫ్ 160 30 క్వశ్చన్స్ అయిపోయినాయి, 40 క్వశ్చన్స్ అయిపోయినాయి అని. మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్ని ఫస్ట్ చేయండి, న్యూమరికల్ బేస్డ్ క్వశ్చన్స్ని తర్వాత చేయండి. ఇది బెస్ట్ స్ట్రాటజీ. ఓకే, మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్లో కెమిస్ట్రీ, ఫిజిక్స్, మ్యాథ్స్లో ఏంటి, కెమిస్ట్రీలో కొంచెం ఎక్కువ ఉంటాయి, డైరెక్ట్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే మీకు ఇనార్గానిక్ కెమిస్ట్రీ కానీ, జనరల్ బయోమాలిక్యూల్స్ లాంటి టాపిక్స్ కానీ అవి డైరెక్ట్గా పెట్టొచ్చు మెమొరీ బేస్డ్. కానీ ఒక ఫిజికల్ కెమిస్ట్రీ కొంచెం న్యూమరికల్ బేస్డ్ ఉంటుంది. సో ఫస్ట్ కెమిస్ట్రీని అటెంప్ట్ చేయండి, 40 క్వశ్చన్స్ ఉంటాయి కదా, కెమిస్ట్రీని అటెంప్ట్ చేయండి. బెస్ట్ స్ట్రాటజీ అనమాట. మెమొరీ బేస్డ్ క్వశ్చన్స్ ఫాస్ట్గా కంప్లీట్ చేయండి. 35 to 40 మినిట్స్ కన్నా ఎక్కువ ఇవ్వద్దు కెమిస్ట్రీకి. మొత్తం క్వశ్చన్స్ కంప్లీట్ చేయండి. నా సజెషన్ అయితే 35 to 40 మినిట్స్లోనే, టైమర్ చూస్తుంటారు కదా, 35 to 40 మీకు ఆన్సర్ వచ్చిందా పర్ఫెక్ట్ పెట్టండి, ఆన్సర్ రాలేదా గెస్ చేయండి అక్కడనే. ఓకేనా, సో 35 to 40 మినిట్స్లో కెమిస్ట్రీని కంప్లీట్ చేయండి. ఓకే, కెమిస్ట్రీ పార్ట్ కంప్లీట్. ఓకేనా, నెక్స్ట్ ఫిజిక్స్కి రండి. ఫిజిక్స్లో ఖచ్చితంగా న్యూమరికల్ బేస్డ్ ఉంటాయి కదా ఫిజిక్స్. సెకండ్ 40 క్వశ్చన్స్ ఉంటాయి కదా, 45 to 50 మినిట్స్లో కంప్లీట్ చేయాలి కెమిస్ట్రీ, ఫిజిక్స్. 45 to 50 మినిట్స్. కెమిస్ట్రీ కన్నా ఒక 10-15 నిమిషాలు ఎక్కువ ఇవ్వండి ఫిజిక్స్కి. మీకు ఆన్సర్ వచ్చా డైరెక్ట్ కొన్ని క్వశ్చన్స్ ఈజీ ఉంటాయి కదా, మోడర్న్ ఫిజిక్స్, ఆటమ్స్, న్యూక్లియై, సెమీకండక్టర్, ఇవి కొన్ని క్వశ్చన్స్ ఈజీ ఉంటాయి, ఫాస్ట్గా పెట్టండి. యూనిట్స్ అండ్ డైమెన్షన్స్. ఓకే, కొన్ని మెమొరీ బేస్డ్ కూడా ఉంటాయి, డైరెక్ట్గా పెట్టవచ్చు. సో అటువంటి ఫిజిక్స్ని కంప్లీట్ చేయండి, 45 to 50 మినిట్స్లో కంప్లీట్ చేయండి. ఇంతకుమించి ఎక్కువ టైం ఇవ్వదు. ఎక్కువ టైం ఇచ్చినారు అంటే ఇక మీరు వెనుకబడిపోయినట్లు. ఇప్పుడు మ్యాథ్స్ దగ్గరికి రండి. మ్యాథ్స్ ఖచ్చితంగా ప్రతి క్వశ్చన్ సాల్వ్ చేయాల్సింది కదా. మ్యాథ్స్ని ఎలా సాల్వ్ చేయండి అంటే, ఒక క్వశ్చన్ చూడండి, మీకు 40 సెకండ్స్లో వస్తుందంటే ట్రై చేయండి. ఇది 2 minutes పైన తీసుకుంటుందంటే మూవ్ అవ్వండి, మార్క్ చేయండి, మూవ్ అవ్వండి. లేదు సార్ నాకు లాస్ట్లో టైం మిగిలితే వచ్చి చూసుకోండి. ఆ క్వశ్చన్ని రఫ్ పేపర్ ఉంటుంది కదా, ఒక క్వశ్చన్ని 2 minutesలో సాల్వ్ చేస్తే వస్తుంది అని మీకు అర్థమైంది. కానీ మీరు ఏం చేసినారు, ఏదో ఒక ఆప్షన్ అని గెస్ చేసి పెట్టినారు. ఎగ్జామ్ అయిపోతుంది, లాస్ట్ 10 minutesలో మీకు టైం దొరికింది, ఆ క్వశ్చన్ నెంబర్ మార్క్ చేసుకోండి, డైరెక్ట్ ఆ క్వశ్చన్ దగ్గరికి రండి, సాల్వ్ చేయండి, అప్పుడు కరెక్ట్ ఆన్సర్ ట్రై చేయండి. అలా అనమాట. కానీ ఫస్ట్ టైం మాత్రం అన్నీ పెట్టుకుంటూ వెళ్ళండి. మ్యాథ్స్ లాస్ట్ 80 క్వశ్చన్స్ ఉంటాయి కదా, దీనికి 90 to 100 minutes మీకు టైం దొరుకుతుంది. ఇక్కడ మేనేజ్ చేస్తే ఇక్కడ టైం దొరుకుతుంది. కెమిస్ట్రీ, ఫిజిక్స్ దగ్గర తొందరగా కంప్లీట్ చేస్తే
ఇక్కడ టైం దొరుకుతుంది 100 minutes లోపల కంప్లీట్ చేయండి. సో మీకు లాస్ట్లో మిగిలింది టైం, అప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉన్న క్వశ్చన్స్ని మీకు డౌట్ ఉండి అరే నేను ఇది సాల్వ్ చేస్తే వస్తుంది కానీ టైం ఎక్కువ తీసుకుంటుంది అని చెప్పేసి నువ్వు ఏదో ఒకటి మార్క్ చేసి ఉంటావు కదా, ఆ క్వశ్చన్ మార్క్ చేసుకుంటే పేపర్ మీద రాసుకుంటే నువ్వు తర్వాత ఆ క్వశ్చన్ దగ్గరికి వచ్చి ట్రై చేయొచ్చు. సో ఇది ఫాలో అవ్వండి. ఇఫ్ యూ డోంట్ నో, నీకు ఆన్సర్ తెలియట్లేదు అంటే గెస్ చేయండి, అక్కడనే గెస్ చేసి పెట్టేసేయండి, ఎందుకంటే నెగిటివ్ మార్కింగ్ లేదు కదా. ఇదే జేఈఈ మెయిన్స్ నీట్ అయితే నేను అలా చెప్పేవాడిని కాదు, గెస్ చేయకండి అని చెప్పేవాడిని. గెస్ చేయండి, ఆన్సర్ చేయండి, ఫాస్ట్గా మూవ్ అవ్వండి. నెక్స్ట్ కెమిస్ట్రీ మీకు ఒకవేళ 100% 15 క్వశ్చన్స్ కరెక్ట్ అయినాయి, ఫిజిక్స్ 15 కరెక్ట్ అయినాయి అవుట్ ఆఫ్ 40, మ్యాథ్స్ 30 కరెక్ట్ అయినాయి అవుట్ ఆఫ్ 80, అంటే మీకు కరెక్ట్గా 60 క్వశ్చన్స్ వచ్చినాయి అనుకోండి. రిమైనింగ్ అవుట్ ఆఫ్ 100లో మీరు గెస్ చేసి పెడితే 20 కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, 15 అన్న కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు మీరు 75-80+ మార్క్స్లు ఉంటారు, సేఫ్ జోన్లు ఉంటారు, టాప్ కాలేజీలో సీట్ వస్తుంది. మై డియర్ స్టూడెంట్స్, మీరు ఇది బిలీవ్ అవ్వండి, 40కి 15 క్వశ్చన్స్, 40కి 15 క్వశ్చన్స్, 80కి 30 క్వశ్చన్స్ మినిమంగా కరెక్ట్ కావాలి. ఇంకా ఎక్కువ కరెక్ట్ అయితే యాజ్ ఎ ఫ్యాకల్టీగా ఫుల్ హ్యాపీ, పేరెంట్స్ ఫుల్ ప్రౌడ్, మీరు కూడా మంచి ర్యాంక్ వస్తుంది. ఓకేనా? సో ఇలా 80+ మార్క్స్ వరకు అయితే ఖచ్చితంగా తీసుకురావడానికి పాసిబిలిటీ ఉంది మై డియర్ స్టూడెంట్స్. మీరు టైం మేనేజ్మెంట్ని కరెక్ట్గా ప్రాపర్ వేలో అటెంప్ట్ చేస్తాయి. నెక్స్ట్, డోంట్ రీడ్ క్వశ్చన్ 3 to 4 times. అరే నాకు ఇది తెలుసు అని చెప్పేసి ఒక్క క్వశ్చన్ 3-4 సార్లు చదివినారు అనుకోండి, టైం సరిపోదు మిగిలిన క్వశ్చన్స్కి. ఓకే, 3-4 times రీడ్ చేసినారంటే అది మిమ్మల్ని స్పాయిల్ చేస్తుంది. నెక్స్ట్, లాస్ట్ 15 minutes బిఫోర్ ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకా అని ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కువ క్వశ్చన్స్ ఉన్నాయనుకోండి, ఒక 10 క్వశ్చన్లు ఉన్నాయనుకోండి, హ్యాపీ, 15 నిమిషాలు 10 క్వశ్చన్ చేస్తారు. కానీ 15 నిమిషాలు ఉంది, 50 క్వశ్చన్లు 60 క్వశ్చన్లు ఉన్నాయి అంటే మీకు క్వశ్చన్ చూసే టైం కూడా ఉండదు. అప్పుడు ఇమ్మీడియట్ ఏదో ఒకటి పెట్టండి, అలా ఆ టైంలో కూడా మీరు క్వశ్చన్ చదువుకుంటూ ఉండకండి. ఎందుకంటే కొద్ది మంది అయితే సార్ నేను 10 క్వశ్చన్స్ అయి అటెంప్ట్ చేయలేదు సార్ అని చెప్తున్నారు, ఎందుకంటే 0 టైం అయింది, సబ్మిట్ అయిపోయిందంట ఆటోమేటిక్గా. అది అలా చేయకండి, ఎందుకంటే ఆ 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేసి ఉంటే 3 క్వశ్చన్స్ కరెక్ట్ అయినా 3 మార్కులు వచ్చేది కదా, నెగిటివ్ లేదు కదా. సో 3-4 మార్క్స్ తోటి టాప్ కాలేజ్ మిస్ అవుతుంది మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. జాగ్రత్తగా మీ పిల్లల్ని ఇన్స్ట్రక్ట్ చేయండి. స్టూడెంట్స్ మీరు ఇది గుర్తుపెట్టుకుని అటెంప్ట్ చేయండి. ఓకేనా? చెక్ హౌ మెనీ క్వశ్చన్స్ లెఫ్ట్ అని చూడండి, అన్నీ అటెంప్ట్ చేసేసేయండి. డైరెక్ట్ సెలెక్ట్ వన్ ఆప్షన్ కంప్లీట్ చేసి పడేసేయండి ఒక 5 minutes బిఫోరే. నెక్స్ట్, డోంట్ డూ దిస్ మిస్టేక్. సార్ నా ఫేవరెట్ మ్యాథ్స్ సబ్జెక్ట్ సార్, నేను 2 గంటల్లో 80 క్వశ్చన్లు సాల్వ్ చేస్తా సార్ అని అంటే ఆ 80లో 30-40 కరెక్ట్ అయ్యి మిగిలిన ఫిజిక్స్ కెమిస్ట్రీ చూడకుండా ఆప్షన్స్ పెడితే 10 కూడా కరెక్ట్ కాకపోవచ్చు. సో జాగ్రత్త మై డియర్ స్టూడెంట్స్. మ్యాథ్స్కి 2 గంటలు రాంగ్ మెథడ్, ఫిజిక్స్కి 1.5 hour రాంగ్ మెథడ్, 1 hour 15 minutes అంత టైం ఇవ్వద్దు. కెమిస్ట్రీకి 1 hour 1.5 hour రాంగ్ మెథడ్. ఎంత టైం ఇవ్వాలో అంత టైం ఇవ్వాలి, ఆ టైంలో మీకు ఎన్ని కరెక్ట్ వస్తే అన్ని పెట్టాలి. ఇది చూసుకొని నా ఫేవరెట్ సబ్జెక్ట్ సార్, నేను ఒక సబ్జెక్ట్లో 80కి 70 తెచ్చుకుంటా అన్న కాన్ఫిడెన్స్ అయితే పెట్టుకోకండి మై డియర్ స్టూడెంట్స్. ఎందుకంటే మ్యాథ్స్లో ఈజీ క్వశ్చన్స్, ఫిజిక్స్లో ఈజీ క్వశ్చన్, కెమిస్ట్రీ ఈజీ క్వశ్చన్ ఫస్ట్ కంప్లీట్ చేసి నెక్స్ట్ మోడరేట్ క్వశ్చన్స్ ట్రై చేయండి అన్నది నా ఇంటెన్షన్. యాజ్ ఎ ఫ్యాకల్టీ చెప్తున్నా, ఈ మిస్టేక్ అయితే చేయకండి. లాస్ట్ టైం ఒక స్టూడెంట్ 2 hours 15 minutes మ్యాథ్స్ చేసిండు, తీరా చూస్తే మ్యాథ్స్లో 25 క్వశ్చన్సే కరెక్ట్ అయినాయి. ఆ అబ్బాయి ఫిజిక్స్ కెమిస్ట్రీ డైరెక్ట్ పెట్టేసిండు, అందులో ఒక 25-30 కరెక్ట్ అయినాయి, మొత్తం కలిపి 55 మార్క్స్ దగ్గర అయిపోయిండు. సో మంచి హార్డ్ వర్కర్. మళ్ళీ జేఈఈ మెయిన్స్లో వచ్చేసరికి 97% ఏముండే అబ్బాయికి, తీరా వెబ్సైట్లో ఫెయిల్ అయిపోయిండు. సో అటువంటి మిస్టేక్ అయితే చేయకండి మై డియర్ స్టూడెంట్స్. సో ఆఫ్టర్ ఎగ్జామ్ ఓకే, నేను మీకు మన ఛానల్ తరపున కాలేజ్ లిస్ట్, తెలంగాణలో వెరీ టాప్ కాలేజెస్ ఏంటి, కౌన్సిలింగ్ ప్రాసెస్ ఏంటి, క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది కౌన్సిలింగ్ ప్రాసెస్ మొత్తాన్ని. మీరు కాలేజ్లో బీటెక్ కాలేజ్లో ఒక జాయిన్ అయినంత వరకు మన ఛానల్ ఉపయోగపడుతుంది. ఇది మన ఛానల్, మన కోసం మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఎటువంటి మెంటర్షిప్ ఫీజు లేదు, రూపాయి ఫీజు లేదు. మీరు నాకు మెసేజ్ కూడా చేయకండి మీకు ఫీజు ఎంత కట్టాలి సార్, మెంటర్షిప్ ఉందా అని. నేను క్లియర్గా ఫ్రీ మెంటర్షిప్ ఫ్యాకల్టీగా నేను వర్క్ చేసేది, నా స్టూడెంట్స్కి చెప్పేది బదులు అందరికీ చెప్తున్నట్లు, అంతే సింపుల్గా. మీరు ఇలా ఆలోచించండి. సో ఫ్రీ మెంటర్షిప్పే ఉంటుంది. ఓకేనా? ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. ఆఫ్టర్ ఎగ్జామ్ మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. జాగ్రత్తగా రాయండి. కష్టపడ్డ ప్రతి స్టూడెంట్కి 80+ మార్క్స్ రావాలి, టాప్ కాలేజీలో సీట్ రావాలని కోరుకుంటున్నాను. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్.